ఎంత పొగరగా నిలబడ్డాడు చూడు. రాజులాగా తలపాగా పెట్టుకొని మరీ వచ్చాడు. వీడికి 2 తగిలిస్తే గాని బుద్ధి రాదు. అయ్యో అయ్యో వద్దయ్య గారు, వయసులో పెద్దవారు. చూస్తావే, వీడు నా చెయ్యి పట్టుకొని అపవిత్రం చేశాడు. విప్పర బట్టలు ముందు వీడు వేసుకున్న బట్టల్ని తగలబెట్టండి. తీ తలపాగా. తీరా. ఇవన్నీ రాజభవనంలో దొంగతనం చేశారా? వేలాయుధం నగరానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. దొంగతనం చేసిందేం కాదు. పొగర్రా నీకు. మా తాతను చంపాలని చూసింది. ధైర్యం ఉంటే ముందుకు రండి. ప్రదర్శన ఆపి అందరూ ఇటు రండి. ఇక్కడ ఒకడు మన ఊరు పరువు తీయాలని చూస్తున్నాడు. త్వరగా రండి. అందరూ తప్పకోండి, తప్పకోండి, రండి. ఏంటి వేలాయుధం, నువ్వు ఎక్కడికి వచ్చినా గొడవలు తప్పవా? వీడిని చూసే ఇక్కడ ఎవరికి భయం లేకుండా పోయింది. అనుమతి ఉన్న ప్రదేశానికి మాత్రమే రావాలి, లేదంటే శిక్ష తప్పదు. చెప్పింది అర్థమవుతోందా నీకు? బాగా అర్థమైంది. అనుమతి ఉన్న ప్రదేశానికే మేము వచ్చాం. ఏమిటా ధిక్కారం? ధిక్కరించి మాట్లాడట్లేదు. మా తాత నిలబడిన ఈ భూమి ఆయనే ధనమిచ్చి కొనుక్కున్నారు. ఈ క్షేత్రానికి ఆనుకున్న భూమి మొత్తం మాదే. నియమం ప్రకారం చెప్పాలంటే నేను పన్ను కడుతున్న ఈ భూమిలో ఏం చెయ్యాలనేది నేను మాత్రమే నిర్ణయిస్తాను. తక్కువ జాతి వాళ్ళు కథాకళి చుట్టం కానీ నేర్చుకోవడం కానీ చేయకూడదన్న చట్టం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ గోడ మీద కూర్చొని పిల్లి కుక్క కథకళి చూడొచ్చు, కానీ కొంతమంది మనుషులు మాత్రం చూడకూడదా? సరే, ఈ క్షేత్రానికి సంబంధించిన వాళ్ళని ఒక విషయం అడుగుతాను. అప్పకూరుపై గారు, ఈ కూలిపోయిన గోడను ఇంకా ఎందుకు కట్టించలేదు? దానికోసం చాలా డబ్బులు అవుతాయి, అందుకోసం ముందుకు ఎవరు రావటం లేదు, కనుకే కట్టలేకపోయారు. అలా అయితే నేను దీన్ని పడగొట్టి కొత్త గోడ కట్టిస్తాను. నా విరాళం అనుకోండి. ఓ మంచి ధ్వజస్తంభం ప్రతిష్ఠించడానికి కూడా ధనం ఇస్తాను. అలా చేస్తే మీకు చాలా పుణ్యం వస్తుందయ్యా. ఏమిటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? గుడి గోడ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుందయ్యా. అందుకని నీ చెప్పేది నిజమే కదయ్యా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి నుండే ఈ పనులు మొదలు పెడదాం. తమ్ముళ్ళు, ఈ గోడను మొత్తం కూల్చేయండి. అలాగే అన్న. రేపే ఇక్కడ కొత్త గోడను నిర్మిద్దాం. మాలాంటి వాళ్ళకు నువ్విచ్చే గౌరవ మర్యాద ఇలాగే ఉంటాయా? అయ్యో, అలా మాట్లాడకండి. మీరంటే గౌరవం ఉంది కనుకే సొంత ధనం ఖర్చు పెట్టి గోడ కట్టిస్తానంటున్నాను. కథకళి ఆడుతున్న కళాకారులు ఎవరు ఇక్కడ? నేనే. కొట్టారం నాను ఆశాన్. ఒక ప్రదర్శనకు మీకెంత ఇస్తారు? ఒక 10 రూపాయల దాకా వస్తుంది. అది కూడా ఎప్పుడైనా. మేళకారులు సహచరులతో కలిపి మొత్తం 12 మంది ఉన్నాం. నిలిపిన ప్రదర్శన మొదలెట్టడానికి మీకు 300 రూపాయలు ఇస్తే సంతోషమే కదా? 300 రూపాయలా? కృష్ణ, వాసుదేవా, ఇన్నాళ్ళుగా నీకు సేవ చేసుకున్నందుకు నాకు లభించిన సన్మానమా? చంద్రు, స్వీకరించండి. నాకు ఉపకారం చేయాలి. మీరు ఈ వేదిక మీద ప్రదర్శిస్తే చాలా సంతోషిస్తాం. మా తాతయ్య ఈ పక్కనే ఉండి చూస్తారు. ఇదిగో మేళతాళాలు, అందరూ త్వరగా వేదిక మీదకి పదండి, ప్రదర్శన మొదలు పెట్టాలి. అయ్యా, ఇవాళ ఇక్కడ ఎలాంటి ప్రదర్శన జరగకూడదు. నాను ఆశన్ కథకళి ఆడతారు, నేను చెప్తున్నాను. ఎంత ఊళ్ళో ప్రజల ముందు అవమానాలు పాలవద్దు. గౌరవం కాపాడుకోవాలనుకుంటే వెళ్ళిపోవడమే మంచిది. దైవ కార్యం కాబట్టి నీకు ప్రాణభిక్ష పెడుతున్నా. అయ్యా, వెనక్కోసారి చూడండి. ఎన్నరికి